వృషభ రాశి వారికి ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారు మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకోవాలన్నా, ఎటువంటి ఆర్థిక సమస్యలు తొలగి ఒక స్థాయిలో మీరు ఉండాలన్నా, అనారోగ్యం నుంచి బయటపడాలనుకున్నా, ప్రమాదాల నుంచి తప్పించుకుని ఆరోగ్యాలతో ఉండాలనుకున్నా, నేను చెప్పేటువంటి ఈ చిన్న రెమెడీని ఫాలో అవ్వండి. అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను పగడాన్ని 3 క్యారెట్ల నుంచి 5.5 క్యారెట్ల మధ్యలో పగడాన్ని ధరించండి. ప్రతిరోజు కూడా మీరు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయానికి వెళ్ళడం, సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో 21 ప్రదక్షిణలు గావించడం. ఒకవేళ సుబ్రహ్మణ్య స్వామి గుడి లేదు గురుగారు అనుకుంటే, దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా సర్పానికి సంబంధించిన దేవాలయంలో మీరు ప్రదక్షిణ చేసినా సరిపోతుంది. 21 ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసి స్వామివారికి పసుపు పుష్పాలతో అర్చన చేయించండి. మంగళవారము అదేవిధంగా శనివారము ఏకభుక్తం ఉనండి. పైగా ఈ వృషభ రాశి వారు మీ యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి ఎంత వీలుంటే అంతవరకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, దేవాలయంలో నల్లటి ఒత్తుతో దీపారాధన చేయడం అనేటువంటిది అద్భుతమైన ఫలితాలు చూస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మీ యొక్క జీవితంలో ఏవైనా మార్పులు జరగాలి అని అనుకుంటే కనుక, మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలన్నా, లేదా మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసి ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా, ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడాలనుకున్నా సరే, అదేవిధంగా సొంత ఇంటి కళ ఎప్పుడు నెరవేరుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలనుకున్నా, ప్రేమ వివాహం కానీ అక్రమ సంబంధాలు కానీ ఏదన్నా మీకు బయటపడేటువంటి అవకాశాలు కానీ ఏమైనా ఇబ్బందులు కానీ కలుగుతున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ యొక్క జాతకాన్ని పూర్తిగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే కనుక మీ ఫోటోను మాకు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ యొక్క గణాంకాలు పరిమాణంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది.